ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి. ఆ విధంగా కూడా మా పార్టీ తరఫు నుంచి కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒక ఈఓఆర్డీ అధికారిని ఒరే తరే అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి. తిరిగి మాట్లాడేదానికి అరక్షణం పట్టదనేటువంటి మాట ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. నువ్వు కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నావు. ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు కావచ్చు, కోవూరు నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు గ్రావెల్ మాఫియాలో ఉండేటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరంటే ఈ మండలంలో ఉండేటువంటి వ్యక్తే కాదా అని చెప్పని ఎవరైనా గుడుల మీద చేసుకొని చెప్పొచ్చు. అదే విధంగా దీనికి సంబంధించిన ప్రతి ఓటాలు వాళ్ళకు ఉండేటువంటి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గరికి ఇక్కడి నుంచి వెళ్లేటువంటి పరిస్థితులే. ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, దొంగల ముఠాలో ఉండే వాళ్ళందరూ దొంగలే అవుతారు. 16 నెలల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి ఒక వ్యక్తికి శిష్య బృందం వీళ్ళు కాక ఇంకోరు అవుతారా? కోర్టులో రికార్డులను తగలబెట్టినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇక్కడ ఇసుక మాఫియా చేసినటువంటి వ్యక్తులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, వీర్ చలపతిరావు గారు కావచ్చు, గ్రావెల్ మాఫియా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు కావచ్చు, గంజాయిని పెంచి పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళు కావచ్చు. రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాలు అన్నిటిలో కూడా ఏ విధమైనటువంటి అరాచకాలు అసాంఘిక కార్యపాలు ఒక కోవూరు నియోజకవర్గంలోనే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినాయని చెప్పని గట్టిగా చెప్పగలం. మీరందరూ కలిసి మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులు సాష్టాంగ నమస్కారం మా విపిఆర్ దంపతులకు చేసి రాగానే మీరు మీ పాపాలను కడుక్కోలేరు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మా దగ్గర అన్ని రికార్డ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. గతంలో మీరు ఏమాత్రం ఎంతైతే చేస్తున్నారో అంటే మా విపిఆర్ దంపతుల్ని ఏ విధంగా పొగుడున్నారో అవన్నీ కూడా ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడేసి నోటి దూల మాటలైతే దయచేసి మాట్లాడొద్దని అనుకుంటున్నాం. ఇంకొక విషయం, ఆ మాట ఎందుకు అంటున్నామంటే మమ్మల్ని అందరినీ కొన్ని సందర్భాల్లో మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నారు. మా వెనకాల ఉండేటువంటి పెద్దలందరూ కూడా మనం రాజ్యాంగాలకు లోబడే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలని చెప్పినటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నాం. కక్ష సాధింపు చర్యలే చేసే పని అయితే 6 నెలల్లో మీరు బయటకు వచ్చే పరిస్థితులు కూడా కాదు, ఎక్కడో ఉండుండే వాళ్ళు. కానీ మాకు ఆ పని చేయాలి లేదు. ప్రజలకు మాత్రమే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం, ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీలాంటి పిచ్చి కారు కోతలు కూస్తే ప్రజలే మిమ్మల్ని చెప్పుతో ఒకటి తరిమే రోజు తొందరలోనే ఉంది. అద్దెకి మనుషులు తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే గమ్ముగా ఉంటామని చెప్పని దయచేసి ఎవరో అనుకోవద్దు. ఏదో ఒకటి మాట్లాడేస్తే అస్సలు గమ్ముకుంటే పరిస్థితులే ఉండవు. ఎక్కడైనా ఏమైనా నోరు జారి మాట్లాడితే తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ అండి. వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడవలసింది.